హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ధనలక్ష్మి. మరి మనం బిజినెస్‌లు అనగానే ఏం ఆలోచిస్తాం? ప్రతి ఒక్క పర్సన్ కూడా సఫిషియంట్ అంటే లేదు అప్పులు తీసుకొచ్చైనా సరే, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన దాన్నే బిజినెస్ అని అనుకుంటారు. క్లియరా? నేను బిజినెస్ చేస్తున్నానని గర్వంగా చెప్పుకునేవాళ్ళు, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వాళ్ళే చెప్తుంటారు. అదే మార్కెటింగ్‌లో చేసేవాళ్ళు అంత గర్వంగా చెప్పుకోవట్లేదు. ఇది రాంగ్ కదా! ఎందుకనంటే ఇది కూడా ఒక అతిపెద్ద బిజినెస్ అండి. అతిపెద్ద బిజినెస్ ఏరియా. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టకోకుండా కూడా మనం అనుకున్నంత, మనం ప్లాన్ చేసుకున్నంత డబ్బు సంపాదించుకోవడానికి బిజినెస్‌లో అవకాశం ఉంది. మరి అలాంటి బిజినెస్‌ని నేను ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. ఎక్కడైతే మన లైఫ్ ఫైనాన్షియల్‌గా ఒక టర్మ్ తీసుకోగలుగుతదో, మరి అలాంటి బిజినెస్ ఏముంది? నేను ఇన్వెస్ట్ చేయలేను. ఇన్వెస్ట్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు. ఎంత డబ్బు కావాలి? నేను అనుకున్నంత సంపాదించాలి. క్రోర్స్‌లో లైఫ్‌లో సంపాదించాలి అంటే మరి మల్టీ కరోర్స్ నేను ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మరి అంత డబ్బు లేనప్పుడు నా దగ్గర 1,00,000, 5,00,000, 10,00,000, ₹1,00,00,000 ఉన్నాయనుకుందాము. మరి ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తున్న వాళ్ళని అడగండి. వాళ్ళెంత సంపాదిస్తున్నారనేసి. ఆల్మోస్ట్ అన్ని ఖర్చులు పోగా వాళ్ళ సాలరీ తీసేస్తే 1,00,000 కన్నా ఎక్కువ రాదు ఫ్రెండ్స్. 1,00,000 కన్నా ఎక్కువ రాదు. మరి మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేద్దామనుకుంటున్నారు? మరి ఆ ఇన్వెస్ట్‌మెంట్, ఆ టైము ఎంత పెడతారు? టైం గూడా. ఇది కూడా ఇంపార్టెంటే కదా! మనం ఎంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాము అనే దాంతో పాటు, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంటు. మరి నా దగ్గర డబ్బు ఇన్వెస్ట్ చేయలేకపోయాను క్రోర్స్ ఆఫ్ రూపీస్. కానీ టైం మాత్రం ఇన్వెస్ట్ చేయగలుగుతాను. మరి అంత డబ్బు సంపాదించడానికి ఆప్షన్స్ ఏమున్నాయి? మళ్ళీ లీగల్‌గా ఉండాలి, ఎథికల్‌గా ఉండాలి, అప్‌డేటెడ్‌గా ఉండాలి కంపెనీ. నేను ఎంత బిజినెస్ టర్నోవర్ చేసినా నాకు దానికి తగ్గ డబ్బు ఇవ్వగలగాలి. మరి ఆ ప్రొడక్ట్ అవైలబిలిటీ ఉండాలి. క్లియర్ కదా ఫ్రెండ్స్? మరి ఇవన్నీ ఉంటూ అప్‌డేట్ అవుతూ లాంగ్ రన్ కంపెనీ ఉండాలి. ఉంటేనే మనం అనుకున్నంత ఇన్‌కమ్ సంపాదించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది అని ఆల్మోస్ట్ ఒక 4, 5 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేసి ఇప్పుడు నేను చేస్తున్న కంపెనీలో దాదాపు 14 ఇయర్స్ నుంచి ఇదే కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. ఇవాళ ఆ కంపెనీలో కరోడ్‌పతీస్ లిస్ట్‌లో నా పేరుంటుంది. చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే నేను ఆలోచించాను. ప్లాన్ చేశాను. వర్కౌట్ చేశాను కాబట్టి. మరి మీరు కూడా మీరు చేసే జాబ్స్ చేసుకుంటూ, మీరు చేసుకునే బిజినెస్‌లు చేసుకుంటూ, వీలైనంత టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తూ, మీరు కూర్చున్న దగ్గరే మొబైల్ త్రూనే బిజినెస్ చేసుకోవడానికి ఇవాళ అవకాశాలు కోకొల్లలు. మరి మీరు రెడీగా ఉన్నారా? మీ టైం ఎక్కడ పోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మీ టైము 24 గంటలనే టైము దేని గురించి ఆలోచిస్తున్నారు? దేని మీద ఆ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు? గతం గురించా? ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించా? చుట్టుపక్కల ఉన్న కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, మరి చుట్టాలు కావచ్చు. మరి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారా? మీ టైము లేదా మీ చేతిలో ఉన్న మొబైల్ మీ టైంని హరించేస్తుందా? మీ టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు? ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. ఆలోచించి మీ టైంని గనక ప్లాన్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో చాలా మంచి అవకాశాలున్నాయి. మరి బిజినెస్ అనగానే ప్లాట్ కొంటారా? ప్లాట్లు కొంటారా? అంటే మాత్రం బిజినెస్ రాదు. నేను మార్కెటింగ్‌లో దాదాపు ఒక 3 ఇయర్స్ చాలా హార్డ్ వర్క్ చేశాను. కస్టమర్ ఎవరు? ఏమి అడుగుతారు? వాళ్లకు హ్యాపీగా ఎప్పుడు కొనుక్కోగలుగుతారు? ఏరియాలేంటి? రేట్లేంటి? డెవలప్‌మెంట్స్ ఏంటి? అప్రూవల్స్ ఏంటి? అసలు మనం ఎందుకు కస్టమర్‌కి ఈ ప్లాట్‌ని సజెస్ట్ చేస్తున్నాము? మార్కెట్ ఏం నడుస్తుంది? ఎందుకు ఈ మార్కెట్ ఏ ఏరియాలలో ఉంది? ఇట్లాంటివి 1,25,00,000
క్వెషన్స్ ఉంటాయి. మరి ప్రతి క్వెషన్‌కి గూడా మీ దగ్గర క్లియర్‌గా ఆన్సర్ ఉండాలి. ఎప్పుడైతే మీకు క్లియర్ అనిపించిందో, నాకు నచ్చితేనే నేను ఎవరికైనా సజెషన్ ఇస్తాను. నాకు నచ్చిన విషయాన్ని, నాకు అర్థమైన విషయాన్ని మాత్రమే అర్థమయ్యేటట్టు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి అట్లా ఈ ఎక్స్‌పర్ట్స్ అవ్వడానికి ట్రైనింగ్‌లు, సపోర్ట్ సిస్టమ్‌లు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. మనం ఏ పనైనా సరే బిజినెస్‌లో మనం ఏ వర్క్ చేసినా గూడా ప్రాఫిట్స్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్స్‌పర్ట్స్ అయి ఉండాలి. మరి మీరు ఎక్స్‌పర్ట్స్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఎందుకంటే ఏ పనిలోనైనా ఎక్స్‌పర్ట్సే డబ్బులు సంపాదిస్తారు. కాబట్టి మీరు రెడీగా ఉంటే ఎక్స్‌పర్ట్స్‌ని చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఎందుకు నేను ఈ డెసిషన్ తీసుకున్నానంటే చాలా మెంబర్స్ దగ్గర ఆల్మోస్ట్ నాకు తెలిసి 60% పైగా ఇన్వెస్ట్‌మెంట్లు లేక, పెద్ద బిజినెస్‌లు చెయ్యలేక, వచ్చినది సరిపోక, ఎప్పుడు డబ్బులు సంపాదన గురించి, ఎప్పుడు ఖర్చు జాగ్రత్తగా పెట్టడం గురించి ఆలోచిస్తూ నలిగిపోతున్నారు ఫ్రెండ్స్. అందులో నేనొకదాన్ని. ఈ బిజినెస్‌లోకి రాకముందు. ఏంటి ఉన్నది ఒకటే జీవితము. మరి ఈ జీవితాన్ని ఈ డబ్బుల కోసమే జీవించుకుంటూ, డబ్బులు సంపాదించుకుంటూ, డబ్బుల గురించి ఆలోచించుకుంటూ, మనకి డబ్బులు సంపాదన చేయలేనప్పుడు ఏజ్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఎక్కడికెళ్ళాలన్నా ఎళ్ళలేము. ఏం చూడాలన్నా చూడలేము. ఏం కావాలన్నా తినలేము. కరెక్టే గదా! మరి ఏం కావాలన్నా తినలేము. అప్పుడు మన చేతిలో డబ్బుండి ఉపయోగం లేదు. క్లియరా? మరి అలా కాకుండా జీవితాన్ని గనక కొంచెం ప్లాన్ చేసుకోగలిగితే, ఎందుకంటే బయట ప్రపంచంలో నేను డిఫరెంట్ బిజినెస్‌లు చేశాను. 1, 2 చోట్ల చిన్న షార్ట్ టర్మ్ జాబ్స్ గూడా చేశాను. ఎంత వర్క్ చేసినా లిమిటెడ్. ఇలాంటి మాటలు వింటే చాలా జెప్తారు. అంత సీన్ లేదు. అంత డబ్బులెక్కడ రావు. అసలది పనే కాదు. అది వర్కౌటే కాదు అనే మాటలు నేను చాలా వింటుంటాను. చాలా వింటూ ఉంటాను ఆ మాటలు. దాంట్లోనే బతికేస్తుంటాము. ఎందుకనంటే మనం చూస్తున్న 80% జాబులు కానీ, బిజినెస్‌లు కానీ అట్లనే ఉన్నాయి. ఎంత చేసినా గొర్రెకు బెత్తడితో ఒకలాగా ఎంత చేసినా గూడా లిమిటెడ్‌గానే వస్తుంటాయి. కొంచెం మనకు డబ్బులెక్కువొస్తే మన లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేస్తాం. మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన లైఫ్ స్టైల్‌ని సస్టైనబిలిటీ చేసుకోవడం మీదే జీవితం వెళ్ళిపోతుంటది. క్లియర్ గదా! మరి దాంట్లోనే ఉంటే ఎలాగా అనేసి నేను రీసెర్చ్ చేశాను. ఆలోచించాను. ఏం అవకాశాలున్నాయి? ఏం చేస్తే ఒక డెకేడ్ కాలంలో, 2 డెకేడ్స్ కాలంలో కంప్లీట్‌గా లైఫ్ సరిపోనంత డబ్బు సంపాదించుకోవచ్చు. ఇది నేను ప్లాట్లు అమ్మేస్తే లక్షల కోట్లు వస్తాయని చెప్తలేదు. దీన్ని ఒక బిజినెస్ మోడల్‌లో గనక మనం తీసుకోగలిగితే, ఇది ప్రతి ఒక్కరికి కంపల్సరీ నీడ్ ప్రోడక్ట్. ప్రతి ఒక్కరు కనీసం రెంట్‌కైనా సరే ఇల్లు కావాలి. అవునా కదా! ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫస్ట్ కోరుకునేది భోజనం, తర్వాత క్లాసు, తర్వాత ఉండడానికి ఇల్లే. థర్డ్ ఎమర్జింగ్ నీడే అంటాను నేను. ఉండడానికి ఇల్లు కావాలి. షెల్టర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. అంటే ప్రతి ఒక్కరికి నీడ్ బేస్డ్ అయి ఉన్న దాంట్లో ఎక్స్‌పర్ట్స్ లేరు ఫ్రెండ్స్. మీరెందుకు కొనడానికి కూడా అంత రీసెర్చ్ చేస్తున్నా అంటే ఎవరు ఏం చెప్తున్నారో, వాళ్ళు చెప్పేది మీకు నచ్చక, వాళ్ళు చెప్పేది అర్థం కాక, మీ క్వెషన్స్‌కి ఆన్సర్స్ దొరకక మల్టీ ఏరియాస్‌లో, మల్టీ చోట్ల విపరీతంగా ఎప్పుడైనా కొనాలంటే రీసెర్చ్ చేస్తున్నారు. కానీ మనకు ఎదురుపడ్డ వాళ్ళు, లేకపోతే మనకు సజెషన్ చేసిన వాళ్ళు గనక కరెక్ట్‌గా మీకు చెప్పగలిగితే డెసిషన్ తీసుకుంటారు కదా! ఏ విషయం పైనైనా సరే. కనీసం మనలో ఏవైతే క్వెషనరీస్ ఉన్నాయో, కనీసం వాటికి ఆన్సర్ దొరికినా కూడా మనం ఖచ్చితంగా దాని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం. మరి అలాంటి ఎక్స్‌పర్ట్స్ మనకి ఇండస్ట్రీలో చాలా తక్కువున్నారు. మరి తక్కువ టైంలో ఎక్కువ ఇన్‌కమ్స్ సంపాదించుకుంటూ, మన చాయిస్ టైమింగ్స్ ఉంటాయి. వరల్డ్ వైజ్‌గా కూర్చున్న దగ్గర నుంచి ఈ బిజినెస్‌ని మనం ఆపరేట్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని వసతులున్నాయి. అలాంటి కంపెనీస్ గూడా ఉన్నాయి. కాబట్టి ఇదొక మంచి ప్రొఫెషన్‌గా ఇవాళ ఇంత అవేర్‌నెస్ వచ్చింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కూడా ఒక మంచి
అఫీషియల్ ఒక గుర్తింపు వస్తుంది ఇవాళ రేపు. ఇంతకుముందు అట్లా లేదు. ఇప్పుడు అవేర్‌నెస్ వచ్చింది పబ్లిక్‌లో. అరే! ఇది కూడా నీడ్ ప్రోడక్టు. దీన్ని కూడా ఒక ప్రొఫెషనల్‌గా, ఒక కార్పొరేట్ కల్చర్‌లో ఇప్పుడు బిజినెస్ ఇది రన్ అవుతుంది. అప్పట్లాగా ఎంత నడుస్తుందో, వీళ్ళు ఏం చెప్తున్నారో, నేను ఎట్లా పెట్టాలి డబ్బులు అనే కన్‌ఫ్యూజన్ లేకోకుండా క్లియర్‌గా ఫ్రెండ్స్, క్లియర్ కట్‌గా మా కంపెనీలో ఆల్మోస్ట్ కస్టమర్‌కి ప్రతి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. అట్లనే ఒక అసోసియేట్‌కి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్, నేను 14 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నా కూడా నా దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి ఒక 1-2 మంత్స్‌లో అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అందేటట్టుగా ఉంటుంది. ఏంటి? కార్పొరేట్ కల్చర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఇది చిన్నతనము, నేను ప్లాట్లు అడగడం ఏంటి? అడగట్లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అడగట్లేదు. అడగట్లేదు. ఇది నేనైతే అడగడం అనను. వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నాము అంటాను. వాళ్ళకి అవకాశం ఇస్తున్నాము అంటాము. ఎందుకంటే జీవితంలో వాళ్ళు ఒక మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి ఒక బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని వాళ్ళకి ఆఫర్ చేస్తున్నాము. నాకు ఆ రోజు సజెస్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి నేను ఇవాళ హైదరాబాద్‌లో కోర్ ఏరియాలో నాకు ఇల్లు లేవని నేను ఫీల్ అవుతుంటాను. మరి ఆ సజెషన్ చేసేవాళ్ళు ఉంటే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో మంచి ప్రాపర్టీస్ ఉండేవి నాకు. మరి అట్లని ఎంతమంది వెలితి ఫీల్ అవుతున్నారు. మరి అలాంటివి దొరికినప్పుడు మేము కరెక్ట్‌గా వెతుకుతున్న కస్టమర్‌కి గనక మేము కరెక్ట్‌గా సజెస్ట్ చేస్తే, మొన్న ఒక మేడం వాళ్ళు ఇట్లా హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అండి, చేతిలో డబ్బులున్నప్పుడు కరెక్ట్‌గా సజెస్ట్ చేశారనేసి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇది అడగడము, నేను రిక్వెస్ట్ చేయను, నేను 10 సార్లు తిరగను. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అట్లా లేదండి. ఒక్కసారి చెప్తాము. చెప్పినప్పుడు మాత్రం క్లియర్‌గా కంపెనీ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, టైటిల్ ఏంటి, అప్రూవల్స్ ఏంటి, అప్రిషియేషన్ ఏంటి, లొకేషన్‌తో సహా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మన బాధ్యత. తీసుకుంటారా? లేదా? ఏంటి? ఎప్పుడు తీసుకుంటారో అంతా వాళ్ళ చాయిసే. ఎవరైతే వెతుకుతున్నారో ప్రతి ప్రోడక్ట్ కూడా అండి 10 మెంబర్స్‌తో గనుక మనం కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే అందులో ఒకరికి రెడీ టు తీసుకోవడానికి ఉంటారు. రెడీ టు తీసుకోగలుగుతారనమాట. మరి అలాంటి వాళ్ళు వెతుకుతున్న వాళ్ళకైనా మనం సజెషన్ ఇవ్వాలి కదా! నేనైతే అట్లే ఫీల్ అవుతాను. రియల్ ఎస్టేటు లైఫ్ టైంలో ఫైనాన్షియల్‌గా ఎదగడానికి వాళ్లకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్నారు రియల్టర్స్ అని చెప్తా నేను. మరి అలాంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గర అవైలబుల్ ఉందండి. సేమ్ టైంలో అసోసియేట్లకు కూడా కార్పొరేట్ కల్చర్‌లో ఆఫీస్ చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ప్లస్ సఫిషియన్సీ ఫండ్ వేల కోట్ల రూపాయలు ఎక్కడా కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇంట్రెస్ట్‌లకు తీసుకొచ్చి రొటేషన్ చేసే కంపెనీలు కాదండి. ఆల్రెడీ వేల కోట్ల రూపాయలు ఓన్ ఫండింగ్ ఉండి మార్కెట్‌ని ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని వెంచర్స్ వేసి ఎప్పుడు ప్రోడక్ట్ అందించి ఎప్పుడు అప్‌గ్రేడ్ అవుతూ వరల్డ్ వైజ్‌గా బిజినెస్ చేయగలిగిన కంపెనీలో నేను వర్క్ చేస్తున్నాను. అలాంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆ కంపెనీ బ్రాండ్ పేరు చెప్పుకుంటేనే చాలా హ్యాపీ అనిపిస్తుందనమాట. విన్న వాళ్ళు, ఆఫీస్ చూసిన వాళ్ళు, వెబ్‌సైట్ చూసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మరి అలాంటి అవకాశాలు బిజినెస్‌లో కూడా ఉన్నాయి. మనము బాగా డబ్బు సంపాదించాలంటే ఒకటి ఇన్వెస్టర్ కావాలి, లేదా బిజినెస్ పర్సన్ లాగా అవ్వాలి. కాబట్టి మన దగ్గర బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వార్మ్ వెల్కమ్ ప్రతి ఒక్కరికి. 100% గైడ్ చేస్తాము. ఫరెవర్ మీతో పాటు ఉంటాము. సజెషన్స్ ఇస్తుంటాము. ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనేది క్లియర్‌గా ప్రతి విషయాన్ని కూడా మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అలవాటు. అవును కదా! మౌత్ క్యాన్వాసింగ్ అంటాం. మరి అలవాటు మీకుందా? ఏ విషయాన్నైనా బాగా ఎక్స్‌పర్ట్‌గా చెప్పగలుగుతారా? 100% ఫ్రెండ్స్. ఆకలేస్తుంది అన్నప్పుడు అమ్మని అంత కూల్‌గా రిక్వెస్ట్‌గా అమ్మ అన్నం నాకు పలానాది కావాలని అడగగలుగుతాము. నాకు పలానా పెన్సిల్ కావాలి అంటే మనకు చిన్నప్పటి నుంచి కూడా మనము
ప్రతి విషయాన్ని మనం అడుగుతున్న ప్రతి విషయాన్ని ఎదుటోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ దగ్గర సర్వీస్ తీసుకోవడం అనేది మనకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి అదే విషయాన్ని ఇక్కడ మనం డబ్బుల రూపంలో సంపాదించుకుంటాం. వాళ్ళకి ప్రాపర్టీస్ రూపంలో ఇస్తున్నాం అంతే. మనకు తెలిసిన సర్కిల్‌లోనే, మన వాళ్ళల్లోనే చాలామంది తీసుకోవడానికి వెతుకుతున్నారు. కొనడానికి ఆలోచిస్తున్నారు. కానీ కరెక్ట్‌గా సజెషన్ ఇచ్చేవాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి డబ్బులు లేక, ఆలోచన లేక వాళ్ళు 100 రకాలుగా మాట్లాడొచ్చు. అదేం నడుస్తుంది, ఇదేం నడుస్తుంది, మార్కెట్ ఇవన్నీ. డబ్బులుండి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రం సింగిల్ స్టెప్‌లో మీరు చెప్పగానే వచ్చి చూసి కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కునే వాళ్ళు లేకపోతే మరి ఇన్ని వేల ఎకరాలు ఎలా ఒకసారి ఆలోచించండి. అంటే కొనేవాళ్ళు మనం అమ్మినా అమ్మకపోయినా కొనేవాళ్ళు కొనుక్కుంటూ వెళ్తూనే ఉన్నారు. కానీ మనం ఆ ఫీల్డ్‌లోకొస్తే మనం అనుకున్నంత ఇన్‌కమ్ సంపాదించుకుంటూ మనం గూడా కొన్ని ప్రాపర్టీస్‌ని ఓన్ చేసుకోవచ్చు. అలాంటి లీగల్‌గా, ఎథికల్‌గా, క్లియర్‌గా మనం ఆ కంపెనీ పేరు మనం అందులో ఒక పొజిషన్ చెప్తే అరే ఇందులో ఇంత పొజిషన్‌లో ఉన్నారా అని ఫీల్ అయ్యేటటువంటి కంపెనీస్ రియల్ ఎస్టేట్‌లో గూడా ఉన్నాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించండి, ప్లాన్ చేయండి. వార్మ్ వెల్కమ్ బిజినెస్ ప్లాట్‌ఫార్మ్‌కి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. నేను మీ ధనలక్ష్మి. మరి మీరు ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా ఖచ్చితంగా నా సలహా సజెషన్స్ తీసుకోవచ్చు. మరి అలాగే మీరు బిజినెస్ చేయడానికి ముందుకొస్తే కూడా ఖచ్చితంగా మా సపోర్టు, సర్వీసు, ట్రైనప్ ఖచ్చితంగా మా ఆధ్వర్యంలో ముందుకెళ్ళొచ్చు. మల్టీ కరోడ్‌పతీస్‌గా అటు కస్టమర్ల వైస్‌గా కావచ్చు, ఇటు అసోసియేట్స్ వైస్‌గా కావచ్చు. మరి క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా నా నంబర్‌కి కాల్ చేయండి. నా నంబర్ వచ్చేసి 8099725262 ధనలక్ష్మి. థ్యాంక్ యూ.